కన్నడ స్టార్ హీరో దర్శన్ గత సంవత్సరం తన అభిమానిని చంపిన విధానం, ఏదైతే రేణుకా స్వామిని చంపేశారో అత్యంత క్రూరంగా, అత్యంత హేయంగా చంపిన విధానం, ఒక హీరో ఇలా చేస్తాడా అన్న విధంగా చంపాడు. అప్పట్లో అది దేశమంతా కూడా సంచలనంగా మారింది. ఆ కేసు పరిశీలించినటువంటి కర్ణాటక హైకోర్టు దర్శన్కైతే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. దీని మీద మళ్ళీ పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో సుప్రీంకోర్టు ఏమొచ్చేసి ఈ పిటిషన్లు పరిశీలించిన తర్వాత ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాకూడదు, రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. ఇలాంటి హేయమైన, క్రూరమైన హత్య చేసినటువంటి వ్యక్తికి మీరు ఎలా బెయిల్ ఇస్తారంటూ కర్ణాటక హైకోర్టుకి అయితే సుప్రీంకోర్టు చురకలంటించింది. అంతేకాదు 5 స్టార్ హోటల్ రేంజ్ సౌకర్యాలు కల్పించారు కదా జైల్లో, జైలు సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయాల్సింది, అలా కూడా చేయలేదు. ఇవన్నీ చూస్తే చట్టానికి వీళ్ళందరూ అతీతులుగానే పరిగణించబడుతుంది. చట్టాలకి అతీతంగా మీరందరూ కూడా వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు అంటూ కర్ణాటక హైకోర్టుని, అలాగే జైలర్స్ ని, అలాగే మిగతా అందరినీ కూడా సుప్రీంకోర్టు అయితే గట్టిగానే వాయించేసింది. ఈ విషయంలో మధ్యంతర బెయిల్ అయితే రద్దు చేసింది. అలాగే A6, A7, A14 ఎవరెవరికైతే బెయిల్ మంజూరు చేశారో వాళ్ళందరికీ కూడా రద్దు చేసింది. వాళ్ళందరూ మళ్ళీ వెంటనే ఇప్పుడు జైలుకి అయితే రావాల్సి ఉంటుంది.